హలో విజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సరికొత్త రెసిపీ చేసి చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ కొన్ని ఇడ్లీలు మిగిలిపోయినాయి అనమాట. ఈవినింగ్కి అట్లా తినం కదండి, తినకుండా వీటితో పాటు మరి కొంచెం మంచి స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తున్నా. ఇట్లా మిగిలిన ఇడ్లీలు అన్నిటిని ఇట్లా మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట నిలువుగా. ఇవి ఏఎంసీ కుక్వేర్లో చేసిన ఇడ్లీలు అండి, అందుకే స్క్వేర్ టైప్ అట్లా సమోసా టైప్ ఉన్నాయి. నార్మల్ అయితే రౌండ్గా ఉంటాయి కదండి, వాటినైనా అట్లా నిలువుగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వీటిని 24 యురేషియా వాక్ అనమాట, ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నా. ఇట్లా మార్నింగ్ మిగిలిన ఇడ్లీని ఈవినింగ్ ఎవరు కూడా తినం కదండి, అందుకోసమని ఇట్లా ఈ స్నాక్స్లా చేసి పెడితే పిల్లలు తింటారు కదండి. కొత్తగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి. అందుకోసమని నేను ఈ రెసిపీని ట్రై చేసిన. ఎట్లా ఉంటాయి అనుకున్నా కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ మిగిలిన ఇడ్లీని పడేయకుండా ఇట్లా ట్రై చేసి చూడండి. ఇవి ఏఎంసీ కుక్వేర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ అయి పర్చేస్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఆయిల్తో మనం లైట్గా తినొచ్చు అనమాట. ఈవెన్ డైట్లో ఉన్నాం అనుకునే వాళ్ళు కూడా ఇట్లాంటి కుక్వేర్స్ వాడుకొని తినుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా తక్కువ ఆయిల్, చూడండి వేసిన ఆయిల్ వేసినట్టుంది. ఇంతకుముందు నేను పునుగులు కూడా చేసిన ఇందులో, కాకపోతే ఇడ్లీలు ఉన్నాయి పడేయడం ఎందుకు, ఒకసారి ట్రై చేద్దామని ఇట్లా ట్రై చేసిన. చాలా మంచిగా వచ్చినాయండి, కుర్కుర్లా కరకరలా ఆడుతూ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కుర్కుర్లు అవి తినడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా, అందుకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదండి. చాలా మంచిగా ఈవెన్గా కుక్ అయిపోయినాయి, చూసారు కదండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అట్లాగే మరిన్ని ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.